సింహము గర్జించలేదు, సింహము గేంకరించలేదు, సింహము దౌర్జన్యంగా తన పంజా ఎత్తి దానియేలుని కొట్టలేదు. ఆయనలో ఆత్మదేవుడు కనిపించాడు కాబట్టి, ఆయనలో ఆత్మదేవుడు కనిపించాడు కాబట్టి ఈ శక్తి నాలో లేకపోతే ఈ ఇంట్లోనే ఉంటాను. ఎవరిలో ఈ శక్తి ఉందో వారిని యేసు ప్రభులు వారు వచ్చి ఆ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు. దయచేసి గమనించాల్సింది, చాలామంది నిలబడిపోతాం. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళు, పాడిన వాళ్ళు, వాయించిన వాళ్ళు, ప్రసంగించిన నేను, ఇంకొకటి చేసిన ప్రతి వారు నిలబడిపోతారు. ప్రజలకు ఆశ్చర్యం అయిపోతాయి, వీడు ఎంత భక్తిపరుడేమి ఆగిపోయినాడు. కారణం, లోపల అంతరంగ పురుషుల్లో శక్తి లేదు. శక్తి లేని కారణాన ఆత్మ వచ్చి వాడిని బలపరచలేదు. ఆత్మ వచ్చి ఏం బలపరుస్తుంది అని అంటే, ఆత్మ వచ్చి అంతరంగ పురుషుల్లో శక్తి ఉన్న వాడిని ఆత్మ వచ్చి వాడిని మహిమా దేహముగా మారుస్తుంది, మహిమా దేహంగా మార్చేస్తుంది. ఆత్మ చేసే ఫస్ట్ థింగ్ వాని భాష మార్చేస్తుంది, వాని ప్రవర్తన మార్చేస్తుంది. అందుకు పౌలు అంటాడు, ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద మనసుంచుతారు. ఆత్మానుసారులు ఆత్మకార్య భాష మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చూపులు మారిపోతాయి, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. బైబిల్ అంటుంది, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. ఇంకొక దగ్గర పౌలు ఆ మాట చెప్తాడు. దయచేసి ఒక తండ్రిగా మీ కాళ్ళన్నా పట్టుకుంటాను నేను, మారాలా, దయచేసి మారాలా, దయచేసి మారాలా. ఎప్పుడు చనిపోతామో తెలియదు, మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. మనమేదో గర్వపడి అటు ఇటు తిరిగితే అది ఇది చేస్తున్నానని అనుకుంటే చాలా నష్టపోతారు, చాలా నష్టపోతారు. ఎందుకంటే నన్ను దేవుడు ఆయన ఇంట్లో ఒక పనివానిగా పెట్టాడు. పనివానిగా నీ పని ఏమి అంటే పౌలు చెప్తాడు. పౌలు గారు చెప్పిన మాట దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు మీ ఆత్మలకు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మిమ్మును కాయుచున్నారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మిమ్మును కాయుచున్నారు. నేను లెక్క చెప్పాలి మీ అందరి విషయం ఆయనకి, నేను లెక్క చెప్పాలి కాబట్టి మిమ్మల్ని కాస్తూ ఉండాలి. నువ్వేం చేస్తూ ఉండవో చెప్పాలని నేను, నువ్వెందుకు లేటుగా వచ్చినావో అరవాలి నేను, నువ్వెందుకు అటు ఇటు తిరుగుతావో తిట్టాలి నేను, గద్దించాలా. ఎందుకో తెలుసా, మీ ఆత్మలకు లెక్క ఒప్ప చెప్పడానికి ప్రభు నన్ను ఇక్కడ పనిలో పెట్టాడు. దయచేసి గమనించాలి, నేను ఆ బాధ్యత లేకుండా పని చేసినానంటే నాకు రెండింతల శిక్ష ఉంటుంది, రెండింతల శిక్ష. దయచేసి వినాలి, నేను చెప్తాను. నాకు పోషకులు మీరే, మీరిచ్చే కానుకలతోనే నాకు తిండి, నాకు బట్ట, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మిమ్మల్ని కఠినంగా మాట్లాడితే మీ మనస్సు గాయపడుతుంది, పన్నే. అయితే మీ ఆత్మ బాగుపడాలంటే కఠినంగానే ఉండాలి, నేను కఠినంగా ఉండాలా. ఎందుకంటే ఈ మందని కాపు కాసే విషయంలో పనికిరానివేవి మందలోకి రాకూడదు. ఒకటి, తప్పుడు బోధలు రాకూడదు, తప్పుడు స్నేహాలు ఉండకూడదు. దయచేసి గమనించాలి, తప్పుడు ఉద్దేశాలు ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్పే మాట, మీరెవరితోనైనా స్నేహం చేస్తే మీకంటే ఎక్కువ భక్తి కలిగిన వారితో చేయండి. మీకంటే తక్కువ భక్తి కలిగిన వారితో చేస్తే వాళ్ళు కిందికి లాగేస్తారు, మిమ్మల్ని పనికి రాకుండా చేస్తారు. ఈవెన్ మీ భార్య మాటలు కూడా మీరు వినకూడదు. నేను విన్ను, చస్తే విన్ను. ఎక్కడన్నా మా భార్య ఉంటే అడగండి, వింటాడని మొగుడని చెప్తాది. వానంత మూర్ఖుడే లేడంటది. మా కొడుకుని అడగండి చెప్తాడు.
మరలే నువ్వు నీ భార్య మాటలిని వెళ్ళిపోయినావు, మారు, రేపు పొద్దున్నే ఎత్తపడతావు, ఆయమ్మ వస్తావా రావారా అని అనింటుంది. భీముళ్ళలాగా ఉండవు. ఈ బక్కామె మాటలిని వెళ్ళిపోయినాం కోటాలు ఇసిపెట్టి. ఏం ప్రయోజనం చెప్పు? నవ్వుతూ ఉండవు, నవ్వకూడదు, భయపడాలి, బాధపడాలి. ఎన్ని విలువైన వాక్యాలు తెలిసిన. నేను రాత్రి ఒక గొప్ప దైవ సేవకుడు చాలా విలువైన వాక్యాలు చెప్పినాడు. దేవుని పిల్లలు, బైబిల్ సెలవిస్తుంది, నన్ను మూర్ఖుడన్నే, నన్ను మొరుటోడన్నే, నన్ను బుద్ధి లేనోడన్నే, అసలు వీనికి జ్ఞానమే లేదన్నే, అసలు వీనికి తెలివే లేదన్నే అనని. అయితే నన్ను ఇక్కడ దేవుడు పనివానిగా పెట్టాడు. ఈ పనిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మందని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకో తెలుసా? ప్రభు వచ్చినప్పుడు మీ ఆత్మలన్నిటికీ నేను లెక్క చెప్పాలి. దయచేసి గమనించాలి. ఆశీర్వాదం అన్నంత తిడతాను, అజయ్యకని తిడతాను. వాళ్ళు అనుకుంటారు ఈ అప్ప తిట్టేదేదో సాటుగా తిట్టకూడదని. సాటుగా తిడితే మీకు బుద్ధే రాదు. ఎదురుగా తిడితేనే ఏమో ఇంకోసారి మళ్ళీ తిట్టించుకోకూడదనే భయం మీకు ఉండాలి. దేవుని పిల్లలు బాగా ఆలోచించాలి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను ఆ ఆత్మ మన లేకొచ్చి మనల్ని బలపరుస్తుంది. బలపరిచి ఏం చేస్తుందంటే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను, క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా అప్పుడు యేసు ప్రభు మన హృదయంలోకి వస్తాడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసము ద్వారా. ఎప్పుడో తెలుసా? విశ్వాసము ద్వారా. ప్రభువా మీరు నాలో ఉన్నారయ్యా. ప్రభు అంటాడు, కుమారుడా ఉన్నాను. విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయములలో నివసించున్నట్లు, అంటే వచ్చి పోయేది కాదు, ద పర్మనెంట్. ఆయన పర్మనెంట్గా మనలో ఉంటాడు, వచ్చి పోయేది కాదు. ఇస్ పర్మనెంట్గా నీలో స్టే చేస్తాడు. వచ్చి పోతే వచ్చినాడు, కొంతసేపు బాగుంటాం, పోతే వాడు వచ్చేస్తాడు. ఎవరు? సైతాన్ వస్తాడు. అంటే ఇన్ను అవుట్ అయిపోతుంది. యేసు ప్రభు ఇన్ను, వాడు అవుట్, వాడు ఇన్ను, ప్రభు అవుట్. ఇట్లా టైం ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు, మీకు తెలుసా? ప్రభు వస్తే వాడు బయట వెళ్ళిపోతాడు, ప్రభు వస్తే వాడు లోపలికి వస్తాడు. ఎవరో తెలుసా? బేతనియ గ్రామంలో మార్త మరి ఇంట్లో లాజరు. ఒక్క రోజు కూడా యేసు ప్రభుకి దొరకలేవాడు లాజరు. ప్రభు వస్తాడు, వీడు పారిపోతాడు. ప్రభు లేడంటే మళ్ళా వస్తాడు. దేవుని పిల్లలు ఎక్కడ దొరికినాడో తెలుసా? ఇన్ను అవుట్, ఇంక అవుట్ అయ్యే స్థలం లేకపోయినాడు, బయట పోయే అవకాశం లేని స్థలం లేకపోయినాడు. ఇల్లేం సామాన్యుల రాయేసి మూసిపెట్టినారు, వాడిని రాయేసి మూసిపెట్టినారు. ప్రభువు పోయి అన్నాడు, ఆ రాయిని పక్కకు తొలగించండి అని. ఆయనకు శక్తి లేదా? సముద్రమా నిమ్మలించు అంటే సముద్రం అని నిశ్శబ్దం అయిపోయింది. రాయి పక్కకు పో అంటే గడగడగడ వణుకి పారిపోతుంది. అయితే మూసింది మీరే ఆ రాయిని తీయండి. మూసింది మీరే ఆ రాయిని తీయండి. సచ్చినోని మళ్ళీ నేను పిలుస్తాను. ఈరోజు చాలా మందిలో యేసు ప్రభు లోపలికి వస్తాన్రా అంటే నువ్వు బయట వెళ్ళిపోతావు, ఆయన లేడంటే లోపలికి వస్తావు. ప్రభువు ఆ సమాధి దగ్గర నిలబడి లోపలికి చూసి, యాడుండాడు ఈడు, రే లాజరా, ఈడా వాడా అని వెతకలే. లాజరు లేచి బయటికి రా అన్నాడు. లాజరు లేచి బయటికి వచ్చాడు. మరణపు కట్లతో బయటికి వచ్చాడని వాక్యము సెలవిస్తుంది. బైబిల్ చెప్తుంది. ఏమంటాడో తెలుసా? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. ఒకటి, మన అంతరంగ పురుషుల్లో శక్తి ఉంటే పరిశుద్ధాత్మ వచ్చి మనల్ని బలపరుస్తుంది. రెండవది, క్రీస్తు మీ హృదయములలో
విశ్వాసము ద్వారా, విశ్వాసం, జస్ట్ ఫెయిత్, విశ్వాసము ద్వారా ప్రభు నాతో ఉన్నాడు, నేను నమ్ముతున్నాను. ప్రభు విశ్వాసం ద్వారా మీలో నివసిస్తాడు, పర్మనెంట్గా నివసిస్తాడు, పర్మనెంట్గా నివసిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలు గమనించాల్సింది, సార్ ఇన్ని రోజులు మీరు పాటించిన భక్తి వేరు, ఈరోజు మీరు విన్న వాక్యం వేరు, మీరు పాటించాల్సిన భక్తి వేరు. లేదు మేము మామూలుగా ఉంటామంటే మిమ్మల్ని కర్ర తీసుకొని కొట్టి చెప్పేవాళ్ళు ఎవడూ లేడు, ఇక్కడ ఎవరు లేరు. అయితే ప్రభు దుఃఖపడతాడు. ఇంతకాలం మీకు తెలియని ఒక సత్యం దేవుడు బయలుపరిచాడు. ఎందుకో తెలుసా? నా ఈ ఇంటిలో నుండి నా ఇంట్లోకి తీసుకెళ్ళాలి, కాబట్టి ఈ ఇంట్లో ఉన్న మీరు ఎలాగా ఉండాలి అని 3 విషయాలు. ఒకటి, అంతరంగపు ఆయన ఎదుట మోకాళ్ళుని, తండ్రి ఎదుట మోకాళ్ళుని. 2, అంతరంగ పురుషునిలో శక్తి. 3, పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడి. 4, విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయములలో నివసించాలి. 4 విషయాలు. మీలో చాలామంది భక్తి కలిగిన వారు ఉంటారు. కొన్ని జాతులు, మతాలు, కులాలు వదిలిపెట్టి యేసు చాలు మాకు అని. ప్రభు అంటాడు, నువ్వు వదిలిపెట్టింది లోక సంబంధమైంది, నేను వదిలిపెట్టింది పర సంబంధమైంది. నేను వదిలిపెట్టిన దాని ఎదుట నువ్వు వదిలిపెట్టింది పెద్ద లెక్కేమీ కాదు, పెద్ద లెక్క కాదు. నేనెందుకు వదిలిపెట్టి వచ్చానో తెలుసా? నీలో అంతరంగ పురుషుల్లో శక్తి పొందుకోవటానికి, నీ లోపల పరిశుద్ధాత్మ వచ్చి బలపరచటానికి, విశ్వాసము ద్వారా పూర్తిగా నేను మీలో నివసించాలి. ఈ భూమి మీద నీ విశ్వాసాన్ని బట్టి నేను నీలో నివసించాలి. అందుకు నేను నీకు తండ్రిగా ఉన్నాను. ఇక ఈ ఇంటికే కాదు నేను తండ్రి, ఆ ఇంటికి కూడా తండ్రి. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకు నేను తండ్రి, మీకు కూడా తండ్రి. మీరు మారాలి. నా ఇంటికి మీరు రావాలంటే మళ్ళా చెప్తాను, రిపీటెడ్గా చెప్తాను, మీ అంతరంగ పురుషుల్లో శక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు బలపరచబడాలి. విశ్వాసము ద్వారా నేను మీలో నివసించాలి, నేను మీలో నివసించాలి. విశ్వాసం అనేది పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు బలపరచబడిన తరువాత విశ్వాసం వస్తుంది. తరువాత విశ్వాసం అంటే విశ్వాసంతో నువ్వు మాట్లాడే మాట ఎదురుగా క్రియ జరగడం ప్రారంభిస్తుంది. దయచేసి వినాలి, దయచేసి వినాలి. చాలా దుఃఖంతో నేను ఈ విషయాలు చెప్తున్నాను, చాలా దుఃఖంతో. ఎందుకంటే మీరు ఆల్రెడీ లోకంలో తండ్రి ఇంట్లోకి వచ్చేసారు. ఈ తండ్రి ఇంటిలో మీరు పొందవలసిన మార్పు పొందాలి. ఇక్కడ మీరు నిర్లక్ష్యం చేస్తే నాకేమీ నష్టం లేదు. నా బాధ్యత మీరు ఎలాగుండాలని చెప్పాలి, కాబట్టి చెప్పేశాను. మీరు పక్కకెళ్ళి తిట్టుకున్నా, పక్కకెళ్ళి నా గురించి ఏం మాట్లాడినా నాకేమీ ఇబ్బంది లేదు. నష్టపోయేది మీరే, నష్టపోయేది మీరే.